చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట చిన్న మన హీరో చేస్తున్నాడు. डॉन 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 सीन 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 సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫన్నీ శ్రీని అఫీషియల్. ఏంటంటే ఈరోజు చూసారుగా మన టీంని. ఈరోజుతో వీళ్ళ చేత నేను కబడ్డీ ఆడిపిస్తున్నా. మీరే చూడండి, ఫన్ వచ్చింది, మంచి ఫన్ వస్తుంది. మొత్తం ఫన్ చేయిస్తా మీకు. కామెడీ ఎక్కడ కంటెంట్ తగ్గకుండా కంటెంట్ ఇస్తాను మీకు. చూడండి ఎలా రాచన్నా. ఇది తెలుసుగా. నమస్తే అన్న, నేనన్నా కిరణ్ కుమారు, మెయిన్ రైడర్. నలుగురు నన్ను ఎత్తుకుని తీసుకొచ్చేస్తాడు వీడు. చెప్పరా, కబడ్డీ ఆడగలవు? నీకు వచ్చే కబడ్డీ ఆడడం వచ్చు. రైడ్ నువ్వు వెళ్తావా, వాళ్ళు రమ్మంటావా? వాళ్ళు రమ్మ నువ్వు పట్టుకుంటావా? నువ్వు వాళ్ళని పట్టుకుంటావా? టీంలో ఎంచుకుంటారా? మేము ఈ గ్యాంగ్ లో ఒక టీం లీడర్ ఎంచుకున్నాం, ఇద్దరు టీం లీడర్ ఎంచుకున్నాం. వాళ్ళిద్దరు వీళ్ళని ఎంచుకుంటారంట. నువ్వు రారా, ఎద్దులో ఉన్నా, ఎద్దుగా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మన వాడు ఎంచుకున్నాడు. నువ్వు ఎవరిని తీసుకున్నావు? ప్రశాంత్ వచ్చి. వంశీ నువ్వు చరణా? ఓకే. నువ్వు కిరణా? కిరణ్ వెళ్ళిపో. నువ్వు ఆడా? ఓకే. సో గైస్, వీళ్ళ చేత అయితే ఇప్పుడు కబడ్డీ ఆడిపిస్తున్నా. వీళ్ళ టీం పేరు ఏం టీం రే? మీ టీం పేరు బ్లూబెర్రీ, బనానా టీం, స్ట్రాబెర్రీ టీం. ఓకే. వీళ్ళిద్దరూ ఎవరు రైడ్కి వెళ్తారో, ఎవరు డిఫెన్స్ చేస్తారో టాస్ వేసి తెలుసుకుందాం మనం. హెడ్ టైల్సా? నీ హెడ్ టైల్సా? నీ టైల్సా? టైల్స్ వచ్చింది గైస్. నీదే? ఏం కావాలా? ఫీలింగా? డిఫెన్సా? మీరు రైడ్కి వెళ్ళండి, వచ్చండి. చలో భాయ్, దేఖో అబ్ మే క్యా కర్తా హూం. రే రెడీయా? ప్రశాంత్ రైడ్కి వెళ్తున్నాడు. ప్రశాంత్, చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జ. బయటికి పడు. అవుట్ 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 అవుట్. ఓ అవుట్ అవుట్. సరిపోయారు ఇద్దరును. కిరణ్ గడి దేకుండు. ఇప్పుడు ఏసుగాడు వెళ్తున్నాడు రైడ్కి. గ్రామసింహం కుక్కలంటాడు అనమాట. అను చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. మన గ్రామసింహం ట్యాకిల్ అయిపోయిండు. ఓకే, అవుట్. ఈసారి మన ఊరికొక ప్రశాంత్ వెళ్తున్నాడు. చిటికలే. చెట్టు మీద దెయ్యం నాకేం భయంతువి, చెట్టు మీద దెయ్యం నాకేం భయంతువి, చెట్టు మీద దెయ్యం నాకేం భయంతువి, చెట్టు మీద దెయ్యం నాకేం భయంతువి. అయ్యయ్యో. ఇప్పుడు పిల్లల పంది కిరణ్ రైడ్కి వెళ్తుండు. ట్యాకిల్ అయిపోయిండు. మన హీరో అక్కడ కోర్టులో ఉండిపోయాడు. ఇప్పుడు రైడ్కి వెళ్తుండు. ఇప్పుడు మీ టీంలో కబడ్డీలో మొత్తం రూల్స్ మొత్తం మార్చేసాను. మీ ముగ్గురు రైడ్కి వెళ్తారు. నెక్స్ట్కి మళ్ళీ ముగ్గురు రైడ్కి వస్తారు. రెడీ? 1 2 3 స్టార్ట్.
లెజెండ్ 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 లెజెండ్. ఇప్పుడు స్ట్రాబెరీ టీం రైడ్కి వెళ్తుంది. రెడీ 1 2 3 స్టార్ట్. ఆ హీరోకి ఇంజూరీ అయిందంట. Yeah, win! Strawberry team win! Strawberry team win! Congratulations, పిల్లల పంది గారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో గైస్, ఇది ఓడిపోయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా, వెళ్ళరండి ఇచ్చి పెట్టు. ఇక గైస్ చెప్పులు దండ వేస్తున్నాం వాళ్ళ మీద. చిన్న మన హీరో వేస్తున్నాడు. చూడండి గైస్, ఆడు చెప్పులు వేస్తుంటే వద్దని పారిపోతున్నాడు ఇటు పిరికోడు. అలాగని చెప్పి ఈ చెప్పులంట మన హీరోకి వేసేద్దాం. మన హీరోకి వేసేస్తాం చెప్పులంట. ఎందుకంటే ఈ టీంలో ఈడే స్ట్రాబెరీ టీము గెలిచింది, బాగా ఆడింది. ఎందుకని చెప్పులంట వేసాం. అంతే గైస్, అంతటితో అయిపోయింది గేమ్. నెక్స్ట్ గేమ్ మళ్ళీ ఆడదాం. ఈసారి స్ట్రాబెరీ టీం గట్టిగా ఆడుతుందో బనానా టీం గట్టిగా ఆడుతుందో చూద్దాం. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను.